అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. గణిత్ కుమారు, గాయత్రి వారికి వాళ్ళ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలు వెళ్ళవేళలా ఉంటాయి. అమ్మవారికి సాంగ్యం తెచ్చారమ్మ. నిమ్మమాలలు, పూలమాలలు మొత్తం సాంగ్యం తీసుకొచ్చారు. చూడమ్మా, ఇవి కూడా అమ్మవారికి దీపం వెలిగించాలని నిత్యము తీసుకొచ్చారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలు వెళ్ళవేళలా ఉంటాయి. చాలా అంటే చాలా శక్తిమైన తల్లి, గ్రామ దేవత. న్యాయమైన కోరికలు ఎటువంటి అయినా సరే తీరుస్తుంది. అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. కోర్టు కేసులు ఎటువంటి అయినా పెండింగ్ పోవాలి, భార్యాభర్తల కొట్లాట లేకుండా పంటలు బాగా పండాలని చాలామంది మెసేజ్ చేశారమ్మా. ఖచ్చితంగా మీ అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలు ఉంటాయి. అక్కడి నుంచే చూసి దండం పెట్టుకోండి అమ్మా. కోర్టు కేసులు, భార్యాభర్తల కొట్లాట్లు, పంట పైర్లు బాగా పండాలని ఆ తల్లి దగ్గర పూజ చేశాను. చూసి దండం పెట్టుకోండి అమ్మా. అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. జాబ్ రావాలని, బిజినెస్ డెవలప్మెంట్ బాగుండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని అమ్మవారి తమలపాకులు మాల వేసి పూజ చేశాను. ఎటువంటి ఇదైనా జాబ్ గురించి, బిజినెస్ డెవలప్ గురించి, పిల్లలు చదువుకునే దానికి అమ్మకు తమలపాకు మాల వేస్తే చాలమ్మా. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి అమ్మా. పూజలు అయితే చేశాను. అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. కళ్యాణ దోషం ఉందని చాలామంది పేర్లు మెసేజ్ పెట్టారు. పూజ చేశాను. చూసి దండం పెట్టుకోండి అమ్మా. ఎటువంటి కళ్యాణ దోషమైన పోయి 5 వారాల లోపల కళ్యాణ సంబంధం కుదిరి మంచి జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. చూసి దండం పెట్టుకోండి అక్కడి నుంచి. అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. ఆరోగ్య సమస్యకు పూజ చేశాను. ఇక్కడ నిమ్మమాలే ముఖ్యమని ప్రతి ఒక్కరికి నేను చెప్తాండ. ఎవరైనా సరే అమ్మవారికి నిమ్మమాల ఇచ్చే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఎటువంటి అయినా సరే తీరుతాయమ్మా. చూడండి, ఎవరైతే నాకు పరిహారం పంపారో, పేర్లు మెసేజ్ పెట్టారో వాళ్ళందరి పేర్లపైన అమ్మవారికి నిమ్మమాలలో వేసి పూజ చేశాను. అక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి అమ్మా.